వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్ మీ ముందుకి ఇంకో చకచకా చట్నీతో వచ్చేసింది. అదేంటంటే ఉల్లిపాయ పచ్చడి, ఆనియన్ చట్నీ. ఇది ఎలా చేయాలో చూద్దాము. దీనికి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, 2 స్పూన్లు చనా దాల్ అంటే పచ్చి శనగపప్పు వేసుకుని, 1 స్పూన్ మినప్పప్పు, పొట్టు తీసేసిన మినప్పప్పు వేసుకుని, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీకు ఇంత కారం వద్దు అనుకుంటే తక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక మనం 2 ఉల్లిపాయలు, ఇలా బారుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఊరికే ఇలా కదిపేసుకుని, అదేమీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దించే ముందు ఈ 2 వేసుకుని తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని గ్రైండ్ చేసే ముందు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇందులో బాగుంటుంది. ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీనికి మనం వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ లేదు. వాటర్ పోయకుండానే మనకి ఉల్లిపాయల నుంచి నీళ్లు వస్తాయి కదా, సో ఆ నీళ్లు సరిపోతాయి. వాటర్ పోయకుండానే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, మనకు రెడీ అయిన పచ్చడి ఇలా ఉంటుంది. దీనికి మనం తాలింపు వేసుకుని ఇంకా తినేయడమే. తాలింపు కూడా ఆప్షనల్, తాలింపు వేయకపోయినా ఈ పచ్చడి బాగుంటుంది. మీ ఇష్టం, కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోయినా అలా తినేయచ్చు. సో దీన్ని ఎలా చేయాలో చూసారు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇది చేసేసుకొని చకచకా చేసేసుకొని చక్కగా మీ ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లో అయినా ఇది సూపర్ ఉంటుంది. మా అమ్మాజీ కిచెన్లో ఇంకా చాలా చట్నీ రెసిపీస్ చూపించాము, అవి కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో మాకు చెప్పండి.